कुरुंचानां पदये नमो नमः शुभद्र तन्मावेभ्यश्च नमो नमः आतन्मानेभ्यः प्रतिददानेभ्यश्च नमो नमः आयुष्यद्व्यापिश्रदभ्यश्च नमो नमः नमास्यादिनेभ्यः विज्जन्तेभ्यश्च नमो नमः गणाभ्यस्त्रगुमदेभ्यश्च नमो नमः कस्येभ्यः ग्रस्तपदेभ्यश्च नमो नमः प्रातः प्राणाय स्वाहा ओम दानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम पानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणाय स्वाहा ब्रह्मार्पणं ब्रह्मावि ब्रह्माज्ञ ब्रह्मणादं ब्रह्मण तेन गन्तव्यं ब्रह्म कर्म समान्यः मध्ये मध्ये पानीयं समर्पयामि पूर्वापूष्णं उत्तरापूष्णं समर्पयामि आदौ प्रक्षालनमस्तौ प्रक्षालयामि भोगीफलश्च कर्पूरे नागवले की जय शंकर भारती महाराज की जय నా పేరు రామ్మోహన్ శర్మ అండి వెంకటల శనేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిని నేను అయితే ఈరోజు స్పెషల్గా చెప్పుకోవడం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు సొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని చెప్పేసి అంటారు దీన్ని ఈరోజు ఈ అమావాస్య రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజు శని బాధలు ఉన్నవాళ్ళు కానీ దుష్టగ్రహ బాధలు ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఏదన్నా పనులు వ్యాపార కార్యక్రమాలు సాగటంలో జాప్యం ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇంకేమైనా కష్టాలు ఉన్నవాళ్ళు కానీ ఈరోజు శనేశ్వర స్వామిని కానీ లేదా శివుణ్ణి కానీ అభిషేకిస్తే స్వామి కృప వల్ల కష్టాలను తొలగిపోయి మనకు పోయే దారిలో కష్టాలు లేకుండా ఉంటాయి. అయితే ఈ శనేశ్వర స్వామి పర్వదినాలు ఇక్కడ శనేశ్వరాలయంలో ప్రతి అమావాస్యకు ఉంటుంది. మళ్ళీ ప్రతి శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు పర్వదినాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా శనివారం అమావాస్య కానీ మామూలు అమావాస్య కానీ శని త్రయోదశి కానీ ఉన్న రోజు స్వామికి నల్లబడ్డ నల్ల నువ్వుల నూనె పూలతో స్వామికి సేవించిన వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి ఏలినాటి శని బాధలు, అష్టమ శని బాధలు, ఈతి బాధలు, కష్టాలు, సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, మరియు ఇంట్లో భార్యాభర్తల గొడవలు ఉన్న వాళ్ళకు అవి తొలగిపోయి కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారండి. ఈ స్వామిని ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ నెలకు అమావాస్యకు ఒకసారి కానీ సేవించడం వల్ల స్వామి కృప వల్ల మన భక్తి వల్ల ఆ స్వామి చూపే కరుణా కటాక్షాలు మనకు మాత్రము ఆ స్వామి ఎంత ఇస్తాడో మనం ఊహించలేము. ఆ స్వామి ఇస్తే తీసుకోవడానికి మనకు రెండు చేతులు చాలవు. కాబట్టి శనేశ్వరుడు అంటే అనుమానం వదిలిపెట్టేసి శనేశ్వర స్వామి అన్నీ ఇస్తాడు కాబట్టి ఆ స్వామికి ప్రతి ఒక్కరు కూడా భక్తితో సేవించి ప్రసాదము తీర్థము కూడా తీసుకొని ఇంటికి ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళి అందరికీ నలుగురుగా పంచేసి వాళ్ళకు కూడా ప్రసాదం అని చెప్పేసి స్వామి గురించి చెప్పండి. స్వామి లక్ష్మీ కటాక్షం ఇచ్చేది ఆయననే, లక్ష్మీ కటాక్షం తీసుకునేది ఆయననే. కాబట్టి ఎవరు కూడా ఈ స్వామి పైన అపోహలు అనుమానాలు లేకుండా ఆ స్వామిని సేవించి తరించగలని కోరుతున్నాం. జై శంకర్ భారత్ మహారాజ్ की जय, शनेश्वर स्वामी की जय.